నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలుపుకు ఆర్మూర్ మండలంలో బీజేపీ నాయకుల సంబరాలు. ఇసపల్లి గ్రామంలో మిఠాయిలు పంచుకొని బాణసంచా పేల్చిన నేతలు. ఆర్మూర్ గ్రంథాలయాన్ని పరిశీలించిన గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ గ్రామంలో కళాజాత కార్యక్రమం. వాహన చోదకులకు సూచనలు, సలహాలు. ఆర్మూర్లో తెరిచి ఉన్న నాలాల వద్ద ఇబ్బందులు. పాత బస్టాండ్లో నాలాలో పడ్డ ఆవు. జేసీబీ ద్వారా ఆవును వెలికి తీసి ప్రాణాలు కాపాడిన బల్దియా అధికారులు. అంకాపూర్లో రాధానంద భారతి ధ్యాన కేంద్రంలో మృత్యుంజయ సహిత పారాయణ మహాయజ్ఞం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయాన్ని గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా లైబ్రరీలో పాఠకులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం దృష్ట్యా చల్లటి నీరు మరియు కూలర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠకుల సౌకర్యార్థం శౌచాలయాలను మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లైబ్రరీలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. నూతన భవన నిర్మాణం పూర్తి కాగానే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి పాఠకులకు అన్ని విధాలుగా సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లైబ్రేరియన్ తదితరులు ఉన్నారు. వెల్పూర్ వెళ్ళడం జరిగింది. వెల్పూర్ విజిట్ చేసుకొని వస్తూ ఆర్మూర్ లైబ్రరీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్లో వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో కాంట్రాక్టర్తో కానీ ఏ గారితో డి గారితో మాట్లాడడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్లో కూడా కంప్లీట్ చేస్తామని డి గారు చెప్పడం జరుగుతుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవిటిని కూడా చేంజ్ చేయమని చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో వాటర్ కూలర్ కూడా కొత్తది ఏర్పాటు చేసాం. ఇంతకుముందు 10 లీటర్స్ 20 లీటర్స్ ఉండే, ఈరోజు 80 లీటర్స్ వాటర్ సప్లై వాటర్ కూలర్ ఎండాకాలం వస్తున్న ఉద్దేశంతో 80 లీటర్స్ వాటర్ కూలర్ కూడా ఏర్పాటు చేయండి. అదేవిధంగా పైన కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి తెలంగాణలో డిజిటల్ లైబ్రరీ అనేది లేదు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10 కంప్యూటర్లు పెట్టి పైన బిల్డింగ్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో 10 కంప్యూటర్లు పెట్టి అది కూడా డిజిటల్ లైబ్రరీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ మండలకు సంబంధించి ఇక లోకల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ వాడుకోవాల్సిన, అంటే లైబ్రరీకి వచ్చి పుస్తకాలే కాకుండా డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి దాన్ని ఏ విధంగా అయితే మనకు పనికొస్తుందో ఆ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని. మోడీ నాయకత్వంలో సమర్థవంతమైన పాలన వల్లని ఢిల్లీలో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని, కాంగ్రెస్ పార్టీ మరియు చీపురు పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపొందిన సందర్భంగా బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి మిఠాయి పంచుకుని వేడుకలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ సుస్థిర ప్రభుత్వం సాధ్యపడుతుందని, అవినీతి అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల అని అన్నారు. ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టినందుకు వారికి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందని చెప్పారు. ఢిల్లీలో ఆర్కేపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రచారం వల్ల కూడా అక్కడ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీహరి, దార్ల చిన్న ముత్తెన్న, సురేష్, భానుచందర్, ముత్తెన్న, చిన్నయ్య, చిరంజీవి, సాయిరెడ్డి, శ్రీకాంత్, గంగాధర్ తదితరులు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కలలుగొన్న పాలన, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలుగన్న పాలన, అంబేద్కర్ జీ కలలుగన్న పాలన ఈరోజు నేరుగా ప్రజలకు అందించడంలో మోడీజీ సఫల కూతురులైనారని ఢిల్లీ ప్రజల ఎన్నికలే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వారు అక్కడి ప్రజలు, ముఖ్యంగా అక్కడి ఓటర్లు ఈ ఆప్ వల్ల ఏం కాదు, ఉగ్రవాదాన్ని అరికట్టలేదు, నీతివంతమైన పాలన ఇవ్వలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం, మోడీజీ నాయకత్వంలో అన్ని బ్రహ్మాండమైన మెజార్టీలు ఇవ్వడం జరిగింది. మన యొక్క గ్రామీణ సడక్ యోజన, లేదంటే నదుల అనుసంధానం, అదేవిధంగా రోడ్ల యొక్క కనెక్టివిటీ, ఈ జరుగుతున్న ప్రతి అభివృద్ధిని ఢిల్లీ ప్రజలు గమనించారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న అవినీతిని కూడా గమనించారు. అక్కడ ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. అదేవిధంగా
దీని కొరకు ప్రతి ఒక్క గ్రామ స్థాయి లోపల ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు కష్టపడ్డాడు. మన భారతదేశానికి పేరు మన మోదీ గారి హయాంలో భారతదేశం అంటే ప్రపంచ దేశాలు గడగడ అణికినట్టు అన్ని దేశాలకు గుర్తింపు వచ్చేటట్లు చేశాడు. అది మోదీ గారి ఘనత. ఆయన ఒక విశ్వగురువు మోదీ గారు. ఇక ముందు కాంగ్రెస్ అక్కడ 0 రావడం జరిగింది. ఇక్కడనే కాదు భారతదేశంలో టోటల్గా జీరో వస్తా అని చెప్పి మేము బీజేపీ కార్యకర్తలు అందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ కూకడ వేలతో పీకి పడేస్తామని చెప్పి మేము ఈ కార్యక్రమం సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎవరు వచ్చి చెప్పినా చెప్పకపోయినా కమలం గుర్తుకు ఓటేసి అందరినీ నెక్స్ట్ వచ్చే మా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పూర్తి మెజార్టీ కూడా తీసుకొస్తారని. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో డ్రైనేజీ స్లాబ్ పడిపోవడంతో నాలాలో ఆవు పడిపోయింది. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నాలాపై స్లాబ్ గత కొద్ది రోజుల క్రితం పగిలిపోయింది. తెరిచి ఉన్న నాలాలో ఆవు పడిపోవడంతో స్థానికులు బల్దియా అధికారులకు సమాచారం అందించారు. జేసీబీ సహాయంతో బల్దియా అధికారులు తాళ్లు కట్టి ఆవును సురక్షితంగా బయటకు తీశారు. తెరిచి ఉన్న నాలాపై జాలి వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణం మున్సిపల్ అధికారులు అని చెప్తామా, లేకపోతే మున్సిపల్ సిబ్బంది అని చెప్దామా, లేకపోతే అక్కడ ఉన్న జనాలు అని చెప్దామా? ఎందుకనంటే అక్కడికి మున్సిపల్ చెత్త బండి వస్తలేదు. ఆ చెత్త బండి రాక ఆ చెత్తనంతా తీసుకొచ్చి ఆనే రోడ్ మీద పడేయడం. ఆ మ్యాన్హోల్స్ ఎవరైతే ఆ ఇంటి ఓనర్స్ ఉన్నారో కనీసం ఆడ పెద్ద గట్టెరు ఉంది, ఆ మ్యాన్హోల్స్ పెట్టుకుంటామా? నేను ప్రజలని ఎందుకు అన్నా అంటే ఎందుకంటే ఆ ఇంటి ఓనర్లు, షట్టర్ల ఓనర్లు, కిరాయిలు తీసుకునే ఓనర్లు ప్రజలే కాబట్టి నేను ఆ విషయం వ్యక్తిస్తున్నా. ఎందుకంటే ప్రతిసారి అధికారులను దూషించడం కాదు, అధికారులు ఇంకో విషయం 35 వార్డు పరిధిలోనే ఒక చిన్న పిల్లాడు ఒక 3 నెలల కింద అక్కడ పడి చనిపోవడం జరిగింది. ఆ చిన్న పిల్లాడు అటువంటి కారణాల వల్ల ఇవాళ ఆవు కూడా పడ్డది. రేపు ప్రొద్దున మనుషులు పడితే ఎవడు ప్రాణాలకి బాధ్యుడు? దయచేసి మున్సిపల్ అధికారులకు విన్నవిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎక్కడైనా మ్యాన్హోల్స్ ఉంటాయి కానీ ఇంకేమైనా మున్సిపల్ పరిధిలో ఇలాంటి చిన్న చిన్న గట్టేర్లు అవన్నీ ఉంటే అవన్నిటిని మరమ్మతులు చేసి దాన్ని చక్కదిద్దాలని మనవి చేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ వద్ద గల ఈ రాధాభారతి స్వామి ధ్యాన యోగా కేంద్రంలో మృత్యుంజయ సహిత యజుర్వేద పారాయణ మహాయజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైదిక ధ్యాన యోగా కేంద్రంలో గాయత్రి మరియు మృత్యుంజయ సహిత యజుర్వేద పారాయణ మహాయజ్ఞం ఈ నెల 6 నుంచి 16వ తారీఖు వరకు జరుగుతాయని యజ్ఞ నిర్వాహకులు శ్రీ రాధానంద భారతీ స్వామి తెలిపారు. అలాగే వేద పునీతానంద భారతీ స్వామి పలువురు యోగ ధ్యానులు ఈ యజ్ఞంలో పాల్గొనడం జరిగిందని, లోక శాంతి కోసం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిత్య పూజలు, హోమాలు చేస్తున్నామని, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యోగ మందిర నిర్వాహకులు, భక్తులు, గ్రామస్తులు ఉన్నారు. చేసి 11 రోజులు కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. కనీసం ఇక్కడ ఒక డైలీ ఒక 10 నుంచి 25 కుటుంబాలు కూడా ఫ్యామిలీ 25, 30, 40 కుటుంబాలు కూడా వచ్చే అవకాశం ఉంది, జరుగుతుంది. దాన్ని వాతావరణం శుద్ధి కోసం 10 రోజులు 11 రోజులు కంటిన్యూగా చేద్దామని పొద్దున సాయంత్రం అది 2000 ఆవుతులని మా మహారాజు చెప్పడం జరిగింది. 2000 ఆవుతులు పొద్దున 100, సాయంత్రం 100 స్పెషల్ ఆవుతులు ఇచ్చి జరుగుతుంది. వాతావరణం సుందరాలంటే ఎక్కడ కూడా చేసినా యజ్ఞం ఎప్పుడు కూడా చేయాలి. కొన్ని కాంట్రిబ్యూషన్ చేసుకొని దీన్ని భవన నిర్మాణం చేసుకోవడం జరిగింది. మొదలుపెట్టిన తర్వాత చాలా మాకు ఎంకరేజ్మెంట్ దొరికింది. అది వాళ్ళ స్థలం వేయడం జరిగింది, ఎంకరేజ్మెంట్ జరిగింది, ఈ రకంగా రూపుదిద్దుకుంది. దీంట్లో ఇప్పుడు ఈ యజ్ఞ కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. అందరికీ ఆరోగ్యం ఉండాలి, వాతావరణం శుద్ధి కావాలి అనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. దీనికి అందరు సహకరించిన మా విలేజ్ వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చక్రన్పల్లి మండలం కొలిప్యా గ్రామంలోని మధ్యరాయులు పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఆనందగిరి లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంపై ఆదివారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలు మొదటి రోజు గ్రామ ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ఆలయం నుండి ప్రత్యేకంగా అలంకరణ చేసిన పల్లకీలో శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా గ్రామ ప్రధాన కూడళ్ల మీదుగా మేళతాళాలు, మంగళహారతులతో మహిళలు గ్రామం నుండి గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు డిష్ బాలయ్య, సోషల్ మీడియా వారియర్
తెలంగాణ జాగృతి అధ్యక్షులు అజయ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో ఈరవత్రి రామ్దాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ విదేశాలకు వెళ్లే పేద విద్యార్థులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం కోసం తానెప్పుడు ముందుండి సేవలు అందిస్తానని అన్నారు. నందిపేట మండల కేంద్రంలో ఈరవత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్లే నరకయాతన అనుభవిస్తున్న మరియు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరైన అవగాహన లేక దేశం కాని దేశం వెళ్లి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అలాగే మోటివేషన్ చేస్తే వారి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని, అలాంటి వారికి సహాయం చేయటంలో తానెప్పుడూ ముందుంటానని చెప్పారు. భయాందోళనకు అలాగే మనోవేదనకు విద్యార్థులు గురికాకుండా ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేయటంలో ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల వాసులు తదితరులు ఉన్నారు. నేను కూడా వివరించడం జరిగింది. మనం ఎంత సంపాదించిందని కాదు, సమాజంలో మనం ఎంత కీర్తి సంపాదించినాం, ఎంతవరకు ఎంతమంది సహాయం చేసినాం అనేది ముఖ్యమైన విషయంగా నేను భావిస్తాను. మా మిత్రులందరూ, ఫౌండేషన్ మిత్రులందరూ కూడా దీనికి ఏకీభవించి అందరూ కూడా ఒక యూనిక్ థాట్తోని జనరల్గా ఏదో ప్రోగ్రామ్ చేసినట్టు కాకుండా జనం యొక్క గుండెలకు వెళ్ళాలనే ఒక సంకల్పంతో ఈ మధ్య విద్యార్థుల్లో చదువు పట్ల నిరాశ కానీ, చదువు పట్ల టెన్షన్ వల్ల కానీ డిప్రెషన్కు లోనై చాలా చోట్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో అటువంటి పిల్లల్ని ఈ మధ్యన చాలా మందిని చూసాం కాబట్టి ఇక్కడ ఉన్న యూత్ అందరితో మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు జరుగుతున్నాయి కానీ గమనించట్లేదు. ఒకవేళ పిల్లగాడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఏదో రకమైన ఒంటరిగా కూర్చున్నాడు, రూమ్లోకి వెళ్ళి తలపెట్టుకొని కూర్చుంటున్నాడు అంటే ఆ పిల్లవాడి మీద కానీ ఆ అమ్మాయి మీద కానీ ఒక నజరేసి ఉంచడం వల్ల వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళని దగ్గరగా కూర్చోబెట్టుకొని మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క ఏదైనా బాధలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే ఇమ్మీడియట్గా మనం సెట్ చేయొచ్చు, వాళ్ళను ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడకుండా కాపాడవచ్చు అనే ఒక సంకల్పం. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సేవా రంగాల్లో లయన్స్ క్లబ్లు ముందున్నాయని అంతర్జాతీయ లయన్స్ క్లబ్ డైరెక్టర్ సూర్యారావు అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ సొంత భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. లయన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా ప్రజాసేవకు ముందుకు రావాలని కోరారు. గ్రామీణులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ సభ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, చాకులింగ, దినేష్ పాటిల్, సుధీర్ బాబు, శ్రీనివాస్ గుప్తా, జీవన్, వంశీరెడ్డి, కొమ్మల నర్సయ్య, అంజయ్య, కనకయ్య, ప్రసాద్, పోషెట్టి, భోజారాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాతలను సన్మానించారు. ఎందుకంటే ముఖ్యంగా మన సాగర్ రెడ్డి గారు దీన్ని డొనేట్ చేసి పైగా 10 లక్షల రూపాయలు కూడా క్యాష్ ఉండడం అంటే ఒక బిజియెస్ట్ ప్లేస్ లాగా ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండిపోతుంది అనేది వారికి కూడా మనసులో చాలా సంతోషంగా పట్టుదలతో ఒక బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసింది. అదేవిధంగా ఢిల్లీ కాంపిటీషన్లో మీరు బాల్కొండ పోర్ట్ వారు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, సంతోషం. సార్ వాళ్ళ సహకారం కంటే కూడా ఫస్ట్ మనం లోకల్ ఉంటాం కాబట్టి లోకల్ డాక్టర్స్ని కానీ ఆటోలు ఉన్న డాక్టర్స్ని కానీ తీసుకొచ్చి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. వాళ్ళ నుండి మనం గైడెన్స్ తీసుకుని ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ ఉంది, దానికి సార్కి అక్కడి నుంచి మనం తీసుకున్నాం. రెగ్యులర్గా మీరు అందరి సహకారంతో పోలీస్ కళా బృందం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండలంలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి మరియు హెల్మెట్ ధరించనిచో జరిగే ప్రమాదాల గురించి మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు. అదేవిధంగా మారుతున్న కాలంలో సైబర్ నేరగాళ్లను గురించి, సైబర్ నేరాల గురించి ఎలా జరుగుతున్నాయని, ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. అత్తగారిచ్చిన కొత్త కారులోన అసువులు బాసిరి ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక 50,000 వంపు అనగానే నమ్మంగానే అబ్బా నన్ను కోటీశ్వరునైనా నాకు మళ్ళా పంపుతాడు అనగానే 50,000 ఆ లింక్ ద్వారా ఓటీపీ చెప్పనగానే చెప్పేసి 50,000 పంపుతున్నావు. తర్వాత వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నువ్వెవడో ఆడోడో అన్నట్టు అయిపోతుంది. అట్లా చాలా మంది ఆన్లైన్ లో డబ్బులు ఓడగొట్టుకుంటున్నారు. చాలా అటువంటి విషయాల గురించి చెప్పడానికి ఎట్లయిపోయిందంటే ఈ ఆన్లైన్ మోసాలు మనకు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇంతకు ముందు ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ల మీద పోయేటోళ్ళము, ఇప్పుడు బండ్ల మీద పోతున్నాం.
టెలిఫోన్లు కూడా రూపాయి కైనేసి ఫోన్లు చేసేవాళ్ళము. దుబాయ్లు ఉంటే మస్కట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ డబ్బా ఫోన్లతో ఇట్లా మాట్లాడుతుంటే మంచిగా ఉన్నావా అంటుండే. అంతకంటే ముందు అయితే లెటర్లే ఉంటుండే. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి సరిపడా ఎమ్మెల్యేలు గెలవటంతో ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం చేసుకుంటుందని ఇందల్వాయి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ ఈ సందర్భంగా ఇందల్వాయి బస్టాండ్ వద్ద బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఢిల్లీ పీఠం కొరకు బీజేపీ ప్రభుత్వం ఎదురు చూస్తున్న తరుణంలో నేడు ఫలితాల వెల్లడితో ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం చేసుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరం దాటుతున్న నేటికి ఎలాంటి పథకాలు ప్రజల వద్దకు చేరకపోవడంతో అక్కడ ఢిల్లీలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మబలికారు. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గొయ్యి తీసి గుంతలో పడేశారని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మాటలు మానుకొని ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రతాపానికి బలైపోతారని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ముందుగా అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. స్పెషల్గా ప్రతి ఒక్కరికి కూడా మా కార్యకర్తలకు అందరికీ మీడియా పరంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏ విషయమైనా కానీ ఒక్క మీటింగ్ ఉన్నా కానీ ఏదైనా ఒక్కసారి ఒక ఫోన్ చేయని అందరు వచ్చి ప్రతి విషయంలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అందరూ కూడా గ్రామస్థాయి ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అందరూ కలిసికట్టుగా కష్టపడి ఏదైతే ఢిల్లీలో ఎలాగైతే రిజల్ట్ ఇచ్చిందో అలాగే మన తెలంగాణలో కూడా ఈ స్థానిక ఎన్నిక ఇప్పుడు ఏదైతే గ్రామస్థాయి ఎన్నికలు ఉన్నాయో జెడ్పీటీసీ కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా మా కార్యకర్తల సహాయంతో వారి కృషితో ఖచ్చితంగా మేము రేపు అన్ని సర్పంచ్ కానీ ఎంపీటీసీ ప్రతి ఒక్కరు కూడా మేము గెలవబోతున్నాం. అందరికీ సిరికొండ మండలంలో తుంపల్లి శ్రీ ఏదురుగొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర మరియు రథోత్సవం ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి పాల్గొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్మ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవమైన కోరిన కోరికలు తీర్చే అత్యంత మహిమాన్విత దైవంగా కొలవబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడి ప్రాంత ప్రజలు పాడి పంటలతో ఐర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకోవటం జరిగిందని అన్నారు. 3 రోజుల పాటు కొనసాగిన జాతర మహోత్సవంలో యజ్ఞము, కుంకుమార్చన, రథోత్సవం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఉదయం నుండే భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో సిరికొండ, దర్పల్లి, భీమ్గల్ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ గడ్డ మీద నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ జెండా రెపరెపలాడుతున్న సందర్భంగా దర్పల్లి మండల నాయకులు కార్యకర్తలకు హనుమాన్ మందిర్ వద్ద పటాకులు చప్పుడుతో పండగ చేసుకున్నారు. హనుమాన్ మందిర్ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఢిల్లీ రాజకీయం ఇక నుంచి గల్లీలో కూడా మనదే, విజయం గత 27 సంవత్సరాలు వేచి చూసిన ప్రభుత్వం అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, కరక గంగారెడ్డి, చిలక మహేష్, సంబేటి గంగారాం, మల్లయ్య, తాళ్లరాము, శ్రీకాంత్, చిలక నరేష్, రాజశేఖర్, అమృత్ నాయక్, డొక్కా అశోక్, తిరుపతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఈరోజు కాషాయ జెండా ఎగరడం ఇది శుభ పరిణామం. అలాగే కాంగ్రెస్ అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఇది ఒక జోకర్ పార్టీ అని. ఈ పార్టీని కూడా తొక్కితే పాతలోకి వెళ్ళిపోయింది. వీళ్ళందరినీ కూడా ఢిల్లీ గల్లీలో నుంచి సాఫ్ చేసి చీపురు కట్టతోని మూసి నదిలో వేయడం జరిగింది. అలాగే రానున్న ఎలక్షన్లో కూడా ఇక్కడ స్థానిక ఎలక్షన్లు కానీ అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా మేల్కొని ఇలాంటి దుర్మార్గమైన పాలనను అంతమొంచేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించి ఈ స్థానిక ఎలక్షన్ల అన్నిట్లో కూడా మనము
మన జెండా ఎగిరే విధంగా బీజేపీ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, అలాగే యువత ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ఈరోజు మనకు వచ్చిన మంచి ముఖ్యంగా కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మన తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 3 బస్టు పట్టినాయి రాష్ట్రాలు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర బస్టు పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలారా గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా డిజాల్వ్ చేస్తే ఒక్క సీటు కూడా ఢిల్లీ ఎట్లయితే 0, తెలంగాణలో కూడా అంతే అవుతుంది. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఐఎంఎల్ ప్రజాపంత్ మాస్ లైన్ మండల నాయకుల ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు రమేష్ మాట్లాడుతూ భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే నెపంతో భారతీయులను కాళ్లకు చేతులకు బేడీలు వేసి కనీస సౌకర్యాలు లేని ఫ్లైట్లో పంపించే దుర్మార్గానికి ఒడిగట్టారని, అది చూసిన నరేంద్ర మోడీ ఖండించకుండా చెట్టాపట్టాలు వేసుకొని ఒకే వేదిక పంచుకునేలా చర్యలకు ఒడిగడుతున్నారని అన్నారు. అమెరికాలో అత్యున్నత స్థానాలను కలిగి ఉన్న భారతీయుల వల్లనే అమెరికా అత్యున్నత స్థానంలో అగ్రరాజ్యంగా ఏర్పడిందని విషయం ట్రంప్ మర్చిపోయాడని అన్నారు. ఇది సరైన విధానం కాదని, భారతీయులను పంపించాలనుకుంటే అమెరికాలో ఉన్న ప్రతి భారతీయులను పంపించినట్లయితే మీ అమెరికా ఏ స్థాయిలో ఉంటుందోనని అన్నారు. ఆయన పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు, దాన్ని ఖండించడం లేదు. ఈ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా కనీసం ఖండించకుండా ఈ నెల 20 తారీఖున అమెరికా పర్యటన పేరు మీద వెళ్లి మద్దతు ఇచ్చే వ్యవహారం వేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ, భారతీయులందరూ తిరిగి వస్తే ఆ గాలికి కూడా తట్టుకోలేమని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే అక్కడ ఉన్నటువంటి భారతీయులకు వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ క్షేమాలు చూసుకుని వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించి వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, ఆ విధంగా కోరాలని నరేంద్ర మోడీకి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలుపుకు ఆర్మూర్ మండలంలో బీజేపీ నాయకుల సంబరాలు. ఇసపల్లి గ్రామంలో మిఠాయిలు పంచుకొని బాణసంచా పేల్చిన నేతలు. ఆర్మూర్ గ్రంథాలయాన్ని పరిశీలించిన గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ గ్రామంలో కళాజాత కార్యక్రమం. వాహన చోదకులకు సూచనలు, సలహాలు. ఆర్మూర్లో తెరిచి ఉన్న నాలాల వద్ద ఇబ్బందులు. పాత బస్టాండ్లో నాలాలో పడ్డ ఆవు, జేసీబీ ద్వారా ఆవును వెలికితీసి ప్రాణాలు కాపాడిన బల్దియా అధికారులు. అంకాపూర్లో రాధానంద భారతి ధ్యాన కేంద్రంలో మృత్యుంజయ సహిత పారాయణ మహాయజ్ఞం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.